మన జాదుల శ్రీనివాస్ గారు కూడా ఉన్నారు. వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్. బీసీ వారు ఏం లేదు, ఎమ్మెల్సీ ఎన్నికలు వారు వన్ సైడే డిసైడ్ అయిపోయారు. వ్యక్తులు ముఖ్యం కాదు, మాకు వాదం ముఖ్యం. ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు మేము మొదటి నుంచి చెప్పినట్టు రెడ్లు వర్సెస్ బీసీల మధ్యన జరుగుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు ఉపాధ్యాయ సమాజం, అదేవిధంగా ఉద్యోగ సమాజం, లెక్చరర్లు, ఓటు హక్కు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఈరోజు ఈ యొక్క రెడ్డి సంఘాల యొక్క ఆధిపత్యాన్ని ప్రశ్నిస్తూ ఆ ఆధిపత్యాన్ని బద్దలు కొట్టడానికి తమ ఓటు ద్వారా ఇలా చూపించబోతున్నారు. తినే ముందు రుచులు ఎందుకన్నట్టు 3వ తారీఖు నాడు డబ్బా తెలిస్తే బాక్స్ తెలిస్తే వీళ్ళ బాక్స్ బద్దలైపోతుంది. 100% బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలంతా వస్తారు. ఒక సామాజిక విప్లవం స్టార్ట్ అయింది రాష్ట్రంలో. దీన్ని ఎవడు ఆపలేడు. తూర్పున సూర్యుడు ఎంత ఉదయించడం ఎంత సత్యమో ఈ ఎన్నికల్లో బీసీలు గెలవడం కూడా అంతే సత్యం. దీన్ని ఎవడు ఆపలేడు. ఇది ఆత్మగౌరవ పోరాటం. ఇది ప్రతి ఒక్కరూ ఆత్మగౌరవంగా తీసుకుంటున్నారు. మేము ఎన్ని రోజులు ఉండాలి ఇంకా వాళ్ళకు తాతల తండ్రులు ముత్తాతల నుంచి వాళ్ళకే ఉండాలా. కాబట్టి మా ఓటు మేము వేసుకుంటాం, మా రాజ్యం మేము తెచ్చుకుంటాం. ఈ ఎన్నికలు బరాబరు తెలంగాణ రాష్ట్రంలో బీసీ రాజ్యం రావడానికి పునాదులు వేస్తాయి. కాబట్టి ఇలా ఉపాధ్యాయ సమాజం ఏదైనా ఉత్తరప్రదేశ్లో ఉపాధ్యాయుల నుంచే మాయావతి ముఖ్యమంత్రి అయింది. అదేవిధంగా ఉపాధ్యాయ సమాజం తలుచుకుంటేనే ఇవాళ ప్రొఫెసర్ జయశంకర్ కానించి ఉపాధ్యాయ సమాజం మొత్తం తిరుగుబాటు చేస్తుంది. ఆ తిరుగుబాటులో భాగంగా ఈరోజు ఈ ఎన్నికల్లో బీసీల ప్రతాపం ఏందో చూపించబోతున్నారు. వాళ్ళు 2000 ఓట్లే ఉన్నాయని చెప్పి మీరు చెప్తా ఉన్నారు. వాళ్ళు మేము గెలుస్తామని చెప్పి ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. దీని మీద వాళ్ళు పగటి కళలు అంటున్నారు. వాళ్ళు తల కిందికి పెట్టి కాళ్ళు పైకి లేపినా గెలవరు. నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా. వాళ్ళు ఎట్లా గెలుస్తారు? మా బీసీలకు చీమనెత్తురు లేదా? బీసీలు ఏమన్నా సోయి లేదనుకుంటారా? ప్రతి ఒక్కరు రగిలిపోతున్నారు. మాకే చెప్తున్నారు, అన్న మీరు ధైర్యంగా ఉండండి, మా గురించి మీకు మేము భరోసా ఇస్తున్నాం, మన ఓటు మనకే, ఎవ్వరికి వేసే ప్రసక్తి లేదు. నేనన్నా రెండో ప్రియారిటీ ఓటు మరి అగ్రకులాలకు రెడ్డిలకు వేసారంటే రెండో ఓటు కాదన్నా 20వ ఓటు కూడా బీసీలకే వేస్తాం. ఫస్ట్ ప్రియారిటీ, సెకండ్ ప్రియారిటీ, అన్ని ప్రియారిటీలు బీసీలకే అని చెప్తున్నారు. కాబట్టి వార్ వన్ సైడే. బీసీల ప్రభంజనాన్ని కూడా ఆపలేడు. తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల ద్వారా బీసీల రాజకీయ సునామీ సృష్టించబోతున్నాం. అన్ని పోలింగ్ కేంద్రాలు తిరుగుతూ ఉన్నారు. ఏర్పాటు ఎట్లా చేసి? మంచిగానే ఉన్నది ఏర్పాట్లు. ఇక్కడ సమస్య కాదు, కానీ ఇక్కడ వాదమే సమస్య. ఈరోజు రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు, ఒక రాష్ట్రంలో కాదు ఇలా దేశమంతా చూస్తుంది. మొదట్లో చాలా తేలికగా తీసుకున్నారు ఎన్నికల్ని. ఎప్పుడైతే మేము తీర్మానం మల్లన్న, చిరంజీవులు గారు అందరం ఎప్పుడైతే బీసీ అభ్యర్థుల తరపున ప్రచారం చేసి రంగంలో దిగినామో అప్పుడు మొత్తం గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రచారం చేయలే. ఈ ముఖ్యమంత్రి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రచారం చేసిందంటే ఇవాళ ఢిల్లీ పెద్దల పీఠాలు కదలబోతున్నాయి. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల రిజల్ట్ ద్వారా అక్కడ అమిత్ షా పీఠం, ఇక్కడ రాహుల్ గాంధీ పీఠం వాళ్ళకి సెగదాగలబోతుంది. ఎందుకంటే బీసీలకు ఇవ్వకుండా గెలుపు గుర్రాలు రెడ్లు అని చెప్తున్నారు కదా. అరే బిడ్డ, గెలుపు గుర్రాలు రెడ్లు కాదు, బీసీల గెలుపు గుర్రాలు. బీసీలతోటే ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సమాజం ఉందని చెప్పి ఈ ఎన్నికల ఓటు మాయతో సీట్లు ఆడాలనుకుంటే నైట్ చేయలేగా నడవదు. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఏకమైన ఇవాళ బహుజనవాదాన్ని ముందు తీసుకొచ్చినాం. ఖచ్చితంగా బీసీ వాదం గెలుస్తుంది. బీసీల సీట్లు 2 సీట్లు గెలుస్తున్నాయి ఇక్కడ ఎమ్మెల్సీలు. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ప్రతి ఒక్కరు ఇవాళ బహుజనవాదానికి ముందు వస్తారు. కాబట్టి ప్రశాంతంగా నీటి కిందలాగా, చాప కింద నీరులాగా జరుగుతూ ఉన్నాయి. ఖచ్చితంగా రేపు మేమందరం కూడా బహుజనవాదం గెలవబోతుంది అనేది మీ ద్వారా తెలియజేస్తున్నాం. బహుజనవాదం గెలవబోతుందని కూడా చెప్తా ఉన్నారు. దీంతో నల్గొండ జిల్లా ఎన్జీ కాలేజ్ దగ్గర అయితే ఉన్నాం. ఇక్కడ పెద్ద ఎత్తున అయితే ఓటర్లు బారులు తిరిగిన పరిస్థితి చూస్తూ ఉన్నాం. వరంగల్, ఖమ్మం, నల్గొండ ఈ ఉపాధ్యాయ ఎన్నికల్లో పెద్ద ఎత్తున మొన్నటిదాకా ప్రచారంలో మునిగి తేలినటువంటి నాయకులు కూడా ఇప్పుడు ఇక్కడ ఓటర్లు వస్తూ ఉంటే వాళ్ళకి మా అభ్యర్థిని గెలిపించాలని కూడా అభ్యర్థిస్తూ ఉన్నారు. దీంతో పాటుగా మనం చూసుకున్నట్టయితే ఇప్పటికే జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు కూడా వచ్చి ఇక్కడ సరళిని కూడా చూడడం, పర్యవేక్షిస్తుండడం కూడా మనం చూసాము. వాటితో పాటు ఎస్సీ, ఎస్టీ విద్యార్థి సంఘం నాయకులు మనతో పాటు ఉన్నారు. వారి మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ఈనాడు చాలా బ్రహ్మాండంగా బహుజన బిడ్డలైన మరి ప్రైవేట్ టీచర్సు, గవర్నమెంట్ టీచర్సు, మరి డిగ్రీ కాల్ లెక్చరర్సు, జూనియర్ కాల్ లెక్చరర్సు పూల వర్షం కురుస్తుంది. మరి జై పూల అంటున్నారు. 17 నెంబర్ మీద ఒకటో గుర్తుకి మరి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి మరి బహుజనుల ఐక్యత చాటుకుంటున్నారు. భారీ మెజార్టీతో పూల రవీంద్రనాథ్ గారు గెలుస్తున్నారు. ఇది తెలంగాణ జాతికి అదేవిధంగా బహుజనులకు అంకితం అని తెలియజేస్తున్నాం. అదేవిధంగా మరి ఈ ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాలంతా కూడా బహుజన సిద్ధాంతంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు ఏకమై పూల వర్షం కురిపించి మరి అదేవిధంగా పూలరేంద్రను గెలిపించాలని సందర్భంగా తెలియజేస్తూ జై భీమ్. మనం జాజుల శ్రీనివాస్ గౌడ్ మాటల్లో కూడా తెలుసుకునే ప్రయత్నం చేసినాం. దాంతోపాటు ఎస్సీ విద్యార్థి సంఘ నాయకుడు కూడా చెప్తా ఉన్నారు. ఇక్కడ బీసీ వాదం తెరపైకి వచ్చింది. ఈసారి బీసీ వాదంతో పూల రవీందర్ ఇక్కడ పోటీ చేస్తూ ఉన్నారు. తప్పనిసరిగా భారీ మెజార్టీతో గెలుస్తామని కూడా వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. దీంతో పాటుగా చూసుకున్నట్టయితే ఇక్కడ పోలీస్ శాఖ కూడా 600 మందితోని భారీ ఎత్తున పోలీసు భద్రత కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడ అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా ఇక్కడ చూస్తూ ఉన్నారు.